జస్ట్ ఇమాజిన్ మీ ఇంట్లో ఎలుక కనిపించింది అనుకుందాం. ఓలే కదా వదిలేస్తుంటే నా మంచితనాన్ని చేతకంతనంగా తీసుకుంటావా? ఈవేళ ఎవరు అడ్డొచ్చినా సరే వదలను. 1, 2, 10, 50. ఇప్పుడు నేను చెప్తున్న ప్లేస్ లో 100 కాదు 200 కాదు వేలల్లో ఎలుకలు కనిపిస్తాయి. లెట్స్ గో టు రాజస్థాన్ కర్ణి మాతా టెంపుల్. టెంపుల్ ని 100 years బ్యాక్ మహారాజ్ గంగా సింగ్ అనే వ్యక్తి బిల్డ్ చేశాడు. ఈ గుడిలో మొత్తంగా 25,000కు పైగా ఎలుకలు ఫ్రీగా తిరుగుతూ కనిపిస్తాయి. అండ్ ఈ గుడికి వచ్చిన ఏ ఒక్కరు కూడా ఒక్క ఎలుకను కూడా చంపరు. చంపడం పక్కన పెట్టండి, గుడికి తీసుకొచ్చిన పాలు, స్వీట్స్ ఇలా ఏవైనా గానీ ప్రసాదంలా ఈ ఎలుకలకు పెడతారు. ఇన్ని ఎలుకలు ఒకే దగ్గర ఉంటే డిసీజెస్ రావా అంటే రావు. టెంపుల్ మేనేజ్మెంట్ ఈ ర్యాట్స్ కావాల్సిన న్యూట్రిషన్ కేర్ తీసుకుంటారని చెప్తారు. ఇన్ఫాక్ట్ ఎలుకలు ఈజీగా వెళ్ళడానికి టెంపుల్ లో కొన్ని ప్లేసెస్ లో హోల్స్ బిల్డ్ చేశారు. కామన్ గా ఆలోచిస్తే ఫుడ్ అండ్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల ఈ ఎలుకలు ఎటు వెళ్ళకుండా టెంపుల్ లోనే ఉంటున్నాయి అనుకుందాం. అపార్ట్ ఫ్రమ్ దిస్, రిలీజియస్ ప్రకారం ఈ ఎలుకలకి టెంపుల్ కి ఒక ఇంట్రెస్టింగ్ థియరీ అయితే ఉంది. ఒకవేళ మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే గైస్ ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. కరణి మాత అంటే నథింగ్ బట్ దుర్గా మాత టెంపుల్ అని. పూర్వం దుర్గామాత ఇక్కడ కరణి మాతగా ఉండేదని, ఆ రోజుల్లో తన కొడుకు ఒక బావిలో పడి చనిపోతే ప్రాణాలు తీసుకోవడానికి వచ్చిన యమధర్మరాజుని తిరిగి బతికించమని కరణి మాత అడుగుతుంది. అప్పుడు యమధర్మరాజు తన కొడుకు ఇంకా తన కొడుకు సంతానం అంతా తిరిగి ర్యాట్స్ గా పుడతారని చెప్తాడు. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడున్న ఎలుకలన్నీ కరణి మాత సంతానంగా భావించి చాలా పవిత్రంగా అండ్ సేఫ్ గా ఇప్పటికీ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మీ గ్యాంగ్ లో కూడా ఎవరన్నా ఎలుకలంటే చాలా ఇష్టం ఉంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ దెమ్. Don't forget to follow.